బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి స్వాగతించింది. రామ్నాథ్ కోవింద్ను ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు కోరారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. పీఎం మోడీ స్వయంగా అడగడంతో రామ్నాథ్కు కేసీఆర్ మద్దతు ప్రకటించారని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో గౌరవ ప్రధానమంత్రి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక మంచి ఉన్నత సాంప్రదాయాలు పాటిస్తూ మరి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమయ్యే విధంగా మీరు కూడా సహకరించండి. పూర్తి మద్దతు, పూర్తి నంబర్స్ మాకు ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ అందరి సహకారాన్ని కోరుతున్నాము. ఏకగ్రీవం అయ్యే విధంగా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మరి ఒక అట్టడుగున భారతదేశంలోనే అట్టడుగున ఉన్న వర్గాలుగా భావించే దళిత జాతి నుంచి ఒక మంచి విద్యావంతుణ్ణి వారు ఎంపిక చేసిన క్రమంలో డెఫినెట్గా ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారో వారికి మా సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నామని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఫోన్లో వారికి ఈ నిర్ణయం చెప్పిన తర్వాత సమర్థిస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటికే వారు డిక్లేర్ కూడా చేసి ఉన్నారు.